హైదరాబాద్ రాజకీయ నేపథ్యం అనే టాపిక్లో మనకు ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనే విషయం ఈరోజు మనం చర్చిద్దాం. హైదరాబాద్ సంస్థానంలో క్రీస్తకం 1853 సంవత్సరం వరకు నిజాం జారీ చేసే ఫర్మానాల ఆధారంగానే పరిపాలన సాగేది. అంటే హైదరాబాద్ రాజ్యంలో అప్పటి వరకు శాసనసభలు కానీ తర్వాత మంత్రిమండలి కానీ ఎలాంటి అవకాశాలు లేవు. కేవలము నిజాం రాజు ఫర్మానాలు జారీ చేస్తే దాని ప్రకారము పరిపాలన సాగుతుండేది. అయితే మనకి ఇక్కడ దేశ్ముఖులు దేశపాండేలు అనే యొక్క ఇద్దరు ఇరు హోదాల్లో ఉన్న ఉద్యోగులకు ఈ కాలంలో భూమి శిస్తు అధికారము గుత్తకిచ్చే పద్ధతి ఉండేది. ఈ యొక్క దేశపాండేలు దేశ్ముఖులు ఇద్దరు కూడా ఈ యొక్క ఇష్టం వచ్చినట్టు భూమి శిస్తు వసూలు చేసి రైతులను పిలిచి పిప్పి చేసి భూమి శిస్తు వసూలు చేసేవారు. తాము కొంత మేరకు మాత్రమే ప్రభుత్వానికి జమ చేసి మిగిలిన సొమ్ము తమ విలాసాలకు వాడుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో 1853 సంవత్సరంలో ఈ యొక్క మొదటి సాలార్జంగ్ నవాబ్ తురబ్ అలీ ఖాన్ అనే అతను ఈ యొక్క హైదరాబాద్ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడ్డ తర్వాత ఆయనే ఇక్కడ జరుగుతున్న అక్రమాలను చూశాడు. ఈ యొక్క దేశ్ముఖులు దేశపాండ్యాలు ఇద్దరు కూడా ఈ యొక్క భూమి శిస్తు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని భావించి వారిద్దరిని తీసివేసి ఈ యొక్క భూమి శిస్తును గుత్తకిచ్చే పద్ధతిని తీసివేసి పండిన పంట ఆధారంగా భూమి శిస్తును నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క సాలార్జంగ్ ఈ కాలంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభుత్వ అధికారాన్ని కేంద్రీకరించడం జరిగింది. తర్వాత ఇదే సందర్భంలో మరి ఈ యొక్క రాజ్యాంగ సంస్కరణలు అంటే మనకు మహబూబ్ అలీ ఖాన్ కాలంలో రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే రోజు రోజుకు ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని మాటికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఫలితంగా ఆనాటి 6వ నిజామైన మహబూబ్ అలీ ఖాన్ రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా ఆయన కానూన్చా ముబారక్ అనే ఈ యొక్క శాసనం ద్వారా రాజ్యాంగ సంస్కరణలు 1892 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ యొక్క కానూన్చా ముబారక్ అనే రాజ్యాంగ శాసనం ప్రకారము దీంట్లో మార్పులు ఏంటంటే క్యాబినెట్ కౌన్సిల్ అనే కార్యనిర్వాహక శాఖ ఏర్పాటైంది. తర్వాత రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే శాసనసభ ఏర్పాటైంది. మరి క్యాబినెట్ కౌన్సిల్ అంటే ఏంటంటే క్యాబినెట్ కౌన్సిల్లో ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రికి సహాయంగా ఒక ఉపమంత్రులు ఉంటారు. తర్వాత సలహాదారులు ఉంటారు. వీరందరూ కూడా ఈ యొక్క పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వీరు ఈ యొక్క క్యాబినెట్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకొని అంటే పరిపాలనా సంబంధమైన ముఖ్యమైన విషయాలపైన నిర్ణయాలు తీసుకొని నిజాం ప్రభు యొక్క ఆమోదానికి పంపేది. నిజాం ప్రభు దాన్ని ఆమోదిస్తే ఈ విధంగా ఆమోదించిన వాటిని ప్రధానమంత్రి అమలు చేసేవాడు. తర్వాత మనకు ఇది క్యాబినెట్ కౌన్సిల్. రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రీస్తకం 1893 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మీర్ మజ్లిస్, తర్వాత ఉపన్యాయమూర్తి ఆయన పేరు హైకోర్టు రుకున్, తర్వాత వీళ్ళే కాకుండా విద్యాశాఖ డైరెక్టరు, తర్వాత రెవెన్యూ శాఖ డైరెక్టరు, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి దీనిలో సభ్యులుగా ఉండేవారు. వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఎవరు కూడా శాసనసభ అంటే శాసనసభ్యులు ఎవరు లేరు, కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. నిజాం వీరి సలహాలతో ఫర్మానాలు జారీ చేసేవాడు. వీరి సలహాలు తీసుకొని నిజాం ఫర్మానాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇదే పరిస్థితి 1899, 1905 సంవత్సరాల్లో శాసనసభ విషయాల్లో కొన్ని మార్పులు చేయబడ్డాయి. కానీ పూర్తిగా శాసనసభ ప్రజాప్రాతినిధ్య శాసనసభగా మారలేదు. శాసనసభ సభ్యుల సంఖ్య 22కు చేరుకున్నది. హైదరాబాద్ సంస్థాన ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా హైదరాబాద్ సంస్థానం మొత్తం వైశాల్యం 82,698 చదరపు మైళ్ళు. దీనిలో మనకు రాజ్య ఆదాయం హైదరాబాద్ రాజ్యానికి ముఖ్యమైన ఆదాయం భూమి శిస్తు ద్వారా వచ్చేది. భూమి శిస్తే కాకుండా ఇంకా ఈ సంస్థానంలో తయారైన వస్తువులు,
తర్వాత వివిధ రకాలైన గనులు, తర్వాత ఎగుమతి దిగుమతులపైన సుంకాల ద్వారా మిగిలిన ఆదాయం వచ్చేది. మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 5,30,00,000 ఎకరాలు. దీనిలో ఈ యొక్క భూమి వివిధ యాజమాన్యాల కింద ఉండేది. ప్రధానంగా మనం తీసుకుంటే ఈ యొక్క సంస్థానంలో మొత్తం ఈ యొక్క ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద, సంస్థానంలో ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి మొత్తం 3 కోట్ల ఎకరాలు. దీన్నే ఏమంటారంటే దివానీ లేదా కల్సా భూమి అని అంటారు. అంటే ఇది భూమి శిస్తు వసూలుకు సంబంధించిన భూమి. తర్వాత మనకు దాదాపు 1,50,00,000 ఎకరాలు జాగీర్దారుల ఆధీనంలో ఉండేది. తర్వాత జాగీర్దారులు మనకి ఈ కాలంలో ఈ యొక్క జాగీర్దారులు ఉండేవారు. జాగీర్దారులకు రకరకాల కారణాల చేత వారు చేసిన సేవలకు గాను ఈ యొక్క ప్రభుత్వము వారికి జాగీరులు ఇవ్వడం జరిగింది. జాగీర్దారులు 2 రకాల వాళ్ళు ఉండేవారు. ఒకరు పెద్ద జాగీర్దారులు అయితే ఇంకో రెండో వారు చిన్న జాగీర్దారులు. పెద్ద జాగీర్దారులకు వీరికి రెవెన్యూ, పోలీసు, న్యాయ అధికారాలు ఉండేవి. అంటే వీరు రెవెన్యూ పరిపాలన వాళ్ళే చేసుకునేవారు, పోలీసు పరిపాలన, తర్వాత అదేవిధంగా పోలీసులను యొక్క శాంతి భద్రతలను వాళ్ళే కాపాడుకునేవారు. తర్వాత చిన్న జాగీర్దారులకు ఎలాంటి అధికారాలు లేవు. కేవలం భూమి శిస్తు మాత్రమే వారు వసూలు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని జమ చేయాలి, కొంత మేర వాళ్ళు ఉంచుకోవచ్చు. తర్వాత ఈ యొక్క జాగీర్దారులోని ఈ యొక్క ప్రజలు అనేక రకాలైన ఈ యొక్క ఇబ్బందులు పడ్డారు. ఈ జాగీర్దారులు ప్రజల నుంచి చీటికి మాటికి పన్నులు వసూలు చేసేవారు. తర్వాత జాగీర్దారులు మరి నిజాంకు చౌత్ లేదా మొకాసా పన్ను చెల్లించేవారు. నిజాంకు యొక్క జాగీర్దారులు చౌత్ లేదా మొకాసా పన్ను చెల్లించేవారు. తర్వాత సంస్థానంలో అనేక జాగీర్లు ఉండేవి. చాలా చిన్న జాగీర్లు చాలా ఉన్నాయి. దాంట్లో సంస్థానంలో మొట్టమొదటి జాగీర్ను ఈ యొక్క సంస్థాన స్థాపకుడైన నిజాం ఉల్ ముల్క్ 1726 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంస్థానంలో చివరి జాగీర్ను ఈ యొక్క మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1889-90 సంవత్సరాల్లో ఈ చివరి జాగీర్ను ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణలోని మొత్తం గ్రామాల సంఖ్య 10,095. తర్వాత దీనిలో మొత్తం ఈ 10,095 గ్రామాల్లో జాగీర్ గ్రామాలు 2,600. తర్వాత ఇవి కాకుండా ఈ కాలంలో మరి అతిపెద్ద జాగీర్ ఏదంటే సాలార్జంగ్ కుటుంబం ఆధీనంలో ఉన్న జాగీరు అతిపెద్ద జాగీర్గా భావించబడుతుంది. తర్వాత మనకు ఈ జాగీర్దారుల కింద కొంత భూమి ఉండేది. 1,50,00,000 ఎకరాలు ఉంటే, అదేవిధంగా ఇంకా సర్ఫే కాస్ భూములు ఉండేవి. సర్ఫే కాస్ అంటే నిజాం సొంత కమతం లేదా నిజాం సొంత భూమిగా ఇది ఉండేది. అంటే మొత్తము సంస్థాన భూమిలో ఇదొక 10% భూమి నిజాం సొంత కమతంగా, సొంత ఆస్తిగా ఉండేది. అంటే దీనిపైన వచ్చే ఆదాయము నిజాం కుటుంబానికే దక్కేది. తర్వాత ఈ యొక్క నిజాం సొంత భూమి దాదాపు 8,100 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది. ఇది 18 తాలూకాల్లో విస్తరించి ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సర్ఫే కాస్ట్ ల్యాండ్ విస్తరించి ఉండేది. తర్వాత మనకు ఇవి కాకుండా నెక్స్ట్ జాగీర్లు ఏంటంటే పాయేగా జాగీర్లు అంటే తన వ్యక్తిగత సైన్యాన్ని, నిజాం రాజు తన వ్యక్తిగత సైన్యాన్ని ఎవరైతే పోషిస్తున్నారో వారికి ఈ యొక్క పాయేగా జాగీర్లు ఇచ్చేవాడు. ఈ యొక్క జనరల్గా పాయేగా జాగీర్లు తన రాజబంధువులకు, అంటే తన సమీప బంధువులకు మాత్రమే నిజాం రాజు ఇచ్చేవాడు. ఈ పాయేగా జాగీర్లు దాదాపు 2,373 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేవి. తర్వాత ఇవి కాకుండా ఇంకా మళ్ళీ జాత్ జాగీర్లు అనే జాగీర్లు ఉండేవి. తర్వాత ప్రభుత్వానికి సేవలు అందించిన వారికి జాత్ జాగీర్లు ప్రభుత్వము ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే ఇనాం భూములు అంటే ఎవరైతే ఈ జాగీర్దారులు ఉన్నారో, అదేవిధంగా ఈ యొక్క సంస్థానాధీశులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకు ఇవన్నీ కూడా దానం చేసేవారు. ఇనాం భూములు ఎవరైతే కొంతమంది నిజాంకు సేవ చేశారో వారి సేవలకు బదులుగా వారి ధార్మిక అవసరాల కొరకు ఇనాం భూములు ఇచ్చేవారు.
తర్వాత అదేవిధంగా మనకు అగ్రహారాలు మన ముఖ్యంగా బ్రాహ్మణులకు అంటే సంస్థానాల్లో కానీ లేదా జాగీర్దారుల్లో కానీ ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారి గురువులు ఉంటారో సంస్థానాధీశుల గురువులు ఉంటారో వారికి ఈ యొక్క అగ్రహారాలు దానంగా ఇచ్చేవారు. అగ్రహారం అంటే ఒక గ్రామం కావచ్చు, కొన్ని గ్రామాల సమూహం కావచ్చు, దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణులకు ఇచ్చే సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది. మరి దేశ్ముఖులు మరియు దేశపాండేల గురించి మనం తెలుసుకున్నట్లయితే వీరు ప్రభుత్వానికి భూమి శిస్తు ఈ యొక్క వసూలు చేసేవారు. ముఖ్యంగా గుత్త పద్ధతి ద్వారా వీరు భూమి శిస్తు వసూలును తీసుకొని ప్రభుత్వానికి భూమి శిస్తును జమ చేసేవారు. అయితే మనకు సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత 1853 సంవత్సరం తర్వాత ఈ యొక్క దేశపాండే మరియు దేశ్ముఖులను ఇద్దరిని కూడా ఈ యొక్క ఆ పదవుల నుంచి వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ పదవుల నుంచి తొలగించడం జరిగింది. ఈ విధంగా వీరిద్దరు కూడా పదవుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి వీరికి పదవీ విరమణ అనంతరం అంటే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్లో భాగంగా వీరికి వతన్లు ఇచ్చారు, లేదా వీరికి ఇచ్చిన పెన్షన్ను వతన్లు లేదా మాష్ అని అన్నారు. వతన్లు లేదా మాష్ అని కూడా వీరి పెన్షన్లకు పేరుగా ఉండేది. తర్వాత మనకు ఈ కాలంలో మనకి ఇంకా గ్రామాల్లో పటేల్, తర్వాత పట్వారీ, తర్వాత మాలీ పటేల్ వ్యవస్థ ఉండేది. వీరికి ఈ యొక్క వీరు ఏంటంటే పటేల్, తర్వాత పట్వారీ, తర్వాత మాలీ పటేల్ అనేవారు గ్రామాధికారులు. ఈ గ్రామాధికారులకు వీరికి కూడా గ్రామాలు ఉండేవి. వీళ్ళకు వతన్లు ఇచ్చేవారు. ఒక్కొక్కరికి 5 నుండి 10 గ్రామాలు వతన్ ఉండేది. దాన్ని అనుభవిస్తూ వారు ఈ యొక్క ప్రభుత్వాధికారులుగా కొనసాగేవారు. తర్వాత ఈ కాలంలో జాగీర్దారులకు, దేశ్ముఖులకు ఈ యొక్క తుపాకులు కలిగి ఉండడానికి కావాల్సిన లైసెన్స్ ఉండేది. ఒక్కొక్క జాగీర్దారు తర్వాత దేశ్ముఖులకు రైఫిళ్ళు, తుపాకులు ఉండేవి. వాటికి సంబంధించిన లైసెన్స్ వారికి ఉండేది. అంతేకాకుండా వీరికి సాయుధ బలగాలు అంటే సైన్యాన్ని పోషించుకునేవారు. అదేవిధంగా అశ్విక బలాలను కూడా పోషించుకునేవారు. సో మనకు తెలంగాణలో దేశ్ముఖులు, దొరలు యొక్క చాలామంది ఉండేవారు. ఈ దేశ్ముఖులు, దొరల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే మొట్టమొదటి వ్యక్తి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఈయనే ఎర్రపాడు గ్రామానికి దేశ్ముఖ్గా ఉండేవాడు. ఈయనకు 20 గ్రామాల్లో దాదాపు 1,50,000 ఎకరాల భూమి ఉండేది. ఈయన భూములు సూర్యాపేట తాలూకా ఎర్రబాడు నుంచి వరంగల్ జిల్లాలోని కుమ్మరికుంట్ల వరకు విస్తరించి ఉండేవి. తర్వాత ఈయన ఇక ముందు భూములను పట్టా చేసుకోకూడదని, రిజిస్ట్రేషన్ చేసుకోకూడదని నిజాం ఫర్మానా జారీ చేయడం జరిగింది. తర్వాత రెండో దేశ్ముఖ్ కల్లూరు దేశ్ముఖ్. ఈ కల్లూరు దేశ్ముఖ్ ఈయన మధిర తాలూకా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇది దేశ్ముఖ్. ఈయనకు 1,00,000 ఎకరాల భూమి ఉండేది. తర్వాత మూడో దేశ్ముఖ్ విష్ణూరు దేశ్ముఖ్. నల్గొండ జిల్లా విష్ణూరు విష్ణూరు గ్రామానికి సంబంధించిన దేశ్ముఖ్. ఈయన జనగాం తాలూకా వాడు. ఈయనకు 40,000 ఎకరాలు, దాదాపు 60 గ్రామాల్లో 40,000 ఎకరాల భూములు ఉండేవి. అదేవిధంగా సూర్యాపేట దేశ్ముఖ్కు 20,000 ఎకరాల భూమి ఉండేది. తర్వాత మనకి ప్రధానంగా తీసుకుంటే ఈ కాలం నాటి నీటిపారుదల సౌకర్యాలు అంటే నీటిపారుదల ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఈ కాలంలో అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. నీటిపారుదల సౌకర్యాలు మనకు కాకతీయ కాలంలో తెలంగాణలో ప్రతి గ్రామానికి చెరువులు, కుంటలు నిర్మించారు. తర్వాత చెరువులు, కుంటలు నిర్మించి ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. మనం వరంగల్ జిల్లాలో తీసుకుంటే పాకాల, లక్నవరం, తర్వాత ఈ యొక్క అదేవిధంగా మనకు బయ్యారం, ఈ యొక్క రామప్ప మొదలైన చెరువులను నిర్మించడం జరిగింది. తర్వాత కుతుబ్ షాల కాలంలో కూడా ఈ యొక్క చెరువుల అభివృద్ధి కొంత మేరకు జరిగింది. ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీంపట్నం చెరువును త్రవ్వించాడు. అదేవిధంగా మనకు ఆసఫ్ జాయిల కాలంలో పెద్దగా ఈ యొక్క చెరువుల అభివృద్ధి కాలేదు. అయినప్పటికీ కూడా ఆనాటి ప్రధానమంత్రి అయిన మీర్ అలం చెరువును హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. తర్వాత చివరి పాలకుడైన 7వ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కొంతమేరకు చెరువుల అభివృద్ధి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడింది. మనం ముఖ్యంగా తీసుకుంటే మూసీ నది పైన
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రిజర్వాయర్స్ను నిర్మించి ప్రజల యొక్క ప్రజలకు తాగునీటి సౌకర్యం, సాగునీటి సౌకర్యం కొంత మేరకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఉస్మాన్ అలీ ఖాన్ 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యొక్క ఆయనే నిజాం సాగర్ ప్రాజెక్టు అనే దాన్ని నిర్మించాడు. ఈ నిజాం రాజ్యంలో ఇదే బృహత్తరమైన ఒక ప్రాజెక్టు. మిగిలిన తెలంగాణలో కేవలము చెరువులు, కుంటలు, బోవుల మీద ఆధారపడ్డారు తప్ప గణనీయమైన నీటిపారుదల వసతి సౌకర్యాలు కల్పించబడలేదు. తర్వాత నిత్యం కరువు తాండవిస్తుండేది, క్షామం వచ్చేది. తర్వాత ప్రజా జీవితం చాలా దుర్భరంగా ఉండేది. తర్వాత మనకి ఈ కాలంలో వెట్టి సాంఘిక పరిస్థితుల్లో ప్రధానంగా తీసుకుంటే మనకు వెట్టి చాకిరి అనేది ఉండేది. అంటే వెట్టి విధానం అనేది ఒక నిర్బంధ చాకిరీ విధానం. అంటే నిర్బంధంగా పనిచేయించడం, ఇష్టపడి పనిచేయడం కాదు, బలవంతంగా పనిచేయడాన్ని వెట్టి చాకిరీ అని అంటారు. ఈ వెట్టి విధానం తెలంగాణలో సమాజం అంతటా ఈ యొక్క ఆసబ్జాయిల కాలంలో ఆవరించి ఉండేది. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తము భూస్వామ్య వ్యవస్థ కింద ఉండేది. భూస్వాములు యొక్క జాగీర్దారులు, తర్వాత దొరలు ఈ వెట్టి చాకిరిని మామూలు ప్రజల చేత చేయించుకునేవారు. తర్వాత ప్రజల్లోని అన్ని వర్గాల వారికి ఈ యొక్క తమ స్థాయిల్లో ఈ వెట్టి అనేది వర్తించేది. తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో రకమైన వెట్టి చేస్తూనే ఉండేవారు. మరి వెట్టి అనేది ముందు ఎలా వచ్చిందంటే ప్రతి గ్రామంలోని 12 కులాల వాళ్ళు ఈ యొక్క గ్రామానికి సేవ చేసినందుకు నిజాం ప్రభువు వారిని యొక్క బలోతాదారులుగా గుర్తించి వారికి మాన్యాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారు ఈ యొక్క గ్రామానికి సేవ చేసినందుకు ఈ 12 కులాల వారు మాన్యాలు పొందారు. మరి ఆ కాలంలో కాలక్రమంలో ఈ విధంగా వారి మాన్యాలను అనుభవిస్తూ వారు గ్రామానికి సేవ చేసేవారు. మరి కాలక్రమంలో భూస్వాముల దుర్బుద్ధి వల్ల వారి భూములు పోయాయి, కానీ సేవ మాత్రం వెట్టి చాకిరిగా మారిపోయింది. తర్వాత మరి ఈ వెట్టి చాకిరి చేసే కులాలు ప్రధానంగా తీసుకుంటే గ్రామాల్లో రజకులు, క్షురకులు, తర్వాత కమ్మరి, వడ్రంగి, తర్వాత తంబలి, తర్వాత కుమ్మరి, దళిత వర్గాలు వెట్టి చాకిరిలో ఉండేవారు. వెట్టి చేయాల్సి వచ్చేది వీళ్ళంతా కూడా. వీరి సేవలకు ఎటువంటి ప్రతిఫలం ఉండేది కాదు, వారు ఆశించడానికి కూడా వీలు లేదు. తర్వాత మనకు వెట్టి చాకిరి మరి ఈ కాలంలో 2 విధాలుగా ఉండేది. వెట్టి చాకిరి అనేది 2 విధాలుగా అమలు జరిగేది. ఒకటి అధికారులకు చేసే వెట్టి చాకిరి, రెండోది గ్రామంలోని దొరలు, భూస్వాములు, జాగీర్దారులు, పటేలు మరియు పట్వారీలకు చేసే వెట్టి చాకిరి. మరి ఈ యొక్క గ్రామంలోకి ప్రభుత్వ అధికారులు వస్తే మొట్టమొదటి వెట్టి చాకిరి ఏంటంటే ఈ యొక్క అధికారులకు చేసే వెట్టి చాకిరి. గ్రామంలోకి ప్రభుత్వాధికారులు, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే గ్రామంలోని వివిధ వృత్తుల వారికి వెట్టి చాకిరి చేసేవారు. వారికి వెట్టి చాకిరి చేయడం అంటే వారి అవసరాలు తీర్చేవారు. అంటే ఈ యొక్క గ్రామంలో ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళకు కావలసిన ఈ యొక్క వసతి కల్పించడం, దానికి కావలసిన మంచాలు వేయడం, తర్వాత వంటలు చేయడం మొదలైన కార్యక్రమాలు, తర్వాత వారికి కావాల్సిన వసతి సౌకర్యాలు చూడడం. తర్వాత అదేవిధంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వారు వెళ్ళాలంటే బండి సరఫరా చేయడం, తర్వాత ముందు వెనుక వారి సామాన్లు పట్టుకుపోవడం, తర్వాత రికార్డులను పంచాయతీ ఆఫీసుకు తీసుకుపోవడం, వివిధ ఆఫీసులకు రికార్డులను మోయడం, ఈ విధమైన సేవలు చేసేవారు. మరి ఈ విధంగా ఈ యొక్క గ్రామంలోకి ఎవరైనా అధికారి వస్తే వారికి కావలసిన ఉచిత సరుకులు ఆ గ్రామంలో ఉండే ఎవరైతే వర్తకులు ఉన్నారో వారు ఉచితంగా సరుకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. వారి వివిధ వృత్తుల వాళ్ళకు సేవలు చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు అదేవిధంగా మరి ఈ యొక్క పోలీస్ పటేల్, పట్వారీ, తర్వాత మాలీ పటేల్ అనే అధికారులు గ్రామాల్లో ఉండేవారు. మరి ఈ ముగ్గురు అధికారులు గ్రామాధికారులకు ఈ ముగ్గురు అధికారులకు ఇళ్లలో గృహ సంబంధమైన పనులు చేయడానికి అన్ని వృత్తుల వారు ఉచితంగా పనులు చేయాల్సి ఉంటుంది. పోలీస్ పటేల్, పట్వారీ, మాలీ పటేల్ ఇళ్లలో గృహ సంబంధమైన పనులు చేసేవారు. అంటే మనకు వీరికి సంబంధించిన అవసరాలు మొత్తం కూడా ఈ యొక్క ప్రజలు తమ వెట్టి చాకిరి ద్వారా తీర్చేవారు.
తర్వాత దొరలు, తర్వాత దేశ్ముఖులు, తర్వాత మొదలైన వారి ఇళ్లలో గ్రామంలో ఉన్న వివిధ వృత్తుల వారు వంతుల వారీగా వెట్టి చాకిరి చేయాల్సి ఉండేది. వంతుల వారీగా ఈ యొక్క వెట్టి చాకిరి చేసేవారు. తర్వాత దొరలు ప్రయాణం చేసేటప్పుడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కానీ ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవారు. ఆ సందర్భంలో ఈ యొక్క బండికి ముందు ఒకరు, వెనుక ఒకరు, చాకలి మంగలి ఈ వారు ఈ యొక్క పరిగెత్తేవారు. ముందు ఒకరు పరిగెత్తే వెనుక ఒకరు పరిగెత్తేవారు. ఈ విధంగా బండికి ముందు ఒకరు, వెనుక ఒకరు ఈ యొక్క చాకలి మంగలి మొదలైన వాళ్ళు పరిగెత్తాల్సిన అవసరము ఈ రోజుల్లో ఉండేది. తర్వాత అత్యంత దారుణమైన పద్ధతి ఈ కాలంలో ఒకటి సాంప్రదాయం ఏంటంటే ఆడపాపల విధానము. ఆడపాపల అనే విధానం అత్యంత దారుణమైనది. తర్వాత మనకు భూస్వాముల ఇళ్లలో పనిచేయడానికి ఈ యొక్క బానిసలుగా బాలికలను పంపించేవారు. భూస్వాముల ఇళ్లలో పనిచేయడానికి చిన్న చిన్న బాలికలను బానిసలుగా పంపించే పద్ధతి ఉండేది. ఈ భూస్వాములు తమ కుమార్తెల పెళ్ళిళ్ళు చేసినప్పుడు తమ కుమార్తెలతో పాటు వారి అత్తవారి ఇళ్లకు ఈ బానిస బాలికలను కూడా బహూకరించి పంపించేవారు. ఈ విధంగా ఈ బానిస బాలికలు ఆమె అత్తవారింట్లో వారి కుమార్తెలు భూస్వాముల కుమార్తెలకు సేవలు చేయడానికి వారి అత్తవారింటికి పోయేవారు. పోయి అక్కడ ఈ యొక్క ఉంపుడు గత్తెగా మారిపోయేవారు. ఆ విధంగా అటువంటి అమ్మాయిని ఏమనేవారంటే ఆడపాపలు అనేవారు. ఆమెకు సంతానం కలిగితే వాళ్ళు కూడా ఆడపాపలుగా ఉండేవారు తప్ప వారికి పెళ్ళిళ్ళు అయ్యేవి కావు. తర్వాత భూస్వాముల ఇదే విధానం ఇంకా తీసుకుంటే మనకు ఈ కాలంలో భూస్వాముల ఇంట్లో ఏ కార్యం జరిగినా, శుభకార్యం జరిగినా, మంచి కార్యం కానీ అది చెడు కార్యం కానీ ప్రజలకు మొత్తము ఉచితంగా సేవ చేయాలి. తర్వాత వర్తకులు ఉచితంగా ఈ యొక్క సరుకులను సరఫరా చేయాలి. తర్వాత పద్మశాలీలు నేత కార్మికులు బట్టలను ఫ్రీగా ఇవ్వాలి. అదేవిధంగా గౌడ్సు ఈ యొక్క కళ్ళును ఉచితంగా సరఫరా చేయాలి. అదేవిధంగా అన్ని వృత్తుల వారు తమకు సంబంధించిన ఈ యొక్క విలువైన సేవలను అందించాలి. వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉండేది. తర్వాత మరి ఒక భూస్వామి ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, ఏ కార్యం జరిగినా ఆ భూస్వామి కింద ఎంతమంది అయితే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల నుండి పన్నులు వసూలు చేసి ఆ శుభకార్యాన్ని జరిపించేవారు. తర్వాత తెలంగాణలో ఈ విధంగా ఈ యొక్క రైతుల పరిస్థితి, మామూలు ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. నిత్య జీవితం ఒక నరకంగా ఉండేది. తర్వాత ఇంకా మనకు ఇంకొక పద్ధతి దీంట్లో ఏంటంటే బఘేలా పద్ధతి. బఘేలా పద్ధతి అంటే ఏంటంటే ఈ యొక్క జాగీర్దారులు ఎవరైతే తమ జాగీర్లలో ఉన్న రైతులు, తర్వాత కూలీలు మొదలైన వారిపైన విపరీతమైన పన్నులు విధించేవారు. ఈ పన్నులను ఎవరైతే చెల్లించలేకపోతున్నారో వారిని ఈ విధంగా కొంతమంది పన్నులు తీర్చలేని పరిస్థితి ఉండేది. బాగేల పద్ధతి అనేది మనకు ఈ కాలంలో సర్వసాధారణంగా ఉండేది. ఈ జాగీర్దారులు ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు మోసంతో దౌర్జన్యంగా రైతులపైన అధిక పన్నులు విధించేవారు. ఈ విధంగా అధిక పన్నులు ఎవరైతే చెల్లించలేకపోతారో వారు ఆ యొక్క జాగీర్దారు కానీ ఆ యొక్క భూస్వామికి కానీ బాగేలాగా మారిపోయేవారు. బాగేలా అంటే సేవకునిగా మారిపోయి వెట్టి చాకిరి చేయడం. మనకు ఈ కాలంలో ఈ బాగేలా అనేవాళ్ళు ఎంత పని చేసినా వారి భూస్వాముల అప్పు తీరేది కాదు. ఎందుకంటే భూస్వామి ఈ యొక్క అధిక వడ్డీ విధించేవాడు. ముఖ్యంగా చక్ర వడ్డీ, నాగు వడ్డీ అనేది ఉండేది. అంటే ఒక సంవత్సరంలో ఎంత బాకీ ఉంటుందో మరుసటి సంవత్సరానికి అది రెట్టింపు అవుతుండేది. కాబట్టి అతని జీవితకాలంలో కూడా ఈ యొక్క బాకీ తీరేది కాదు, ఎంత పని చేసినా తీరేది కాదు. కాబట్టి ఆయనే బాగేలాగా మారిపోయి అతని యొక్క వంశం వారు వంశపారంపర్యంగా ఆ భూస్వామికి వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అదేవిధంగా ఈ బాగేలాతో పాటు ఆయన ఒకవేళ పెళ్లి చేసుకున్నట్లయితే ఆయన భార్య కూడా ఈ యొక్క భూస్వామికి వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత మనకు ఇంకా ఈ కాలంలో ఇంకొక సిస్టమ్ ఉంది. ఏంటంటే వ్యవస్థ బేగారీ వ్యవస్థ. ఈ బేగారీ వ్యవస్థ కూడా మీ బఘేలా లాంటిదే, కాకపోతే బఘేలా గ్రామాలలో ఉంటుంది. అదేవిధంగా బేగారీ వ్యవస్థ మాత్రం గ్రామాలతో పాటు పట్టణాలు తర్వాత నగరాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉండేది. ఈ విధంగా 1948 సంవత్సరంలో ఈ యొక్క పోలీస్ చర్య తర్వాత భారత ప్రభుత్వము ఈ బెగారీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేయడం జరిగింది. తర్వాత మనకు ప్రభుత్వ తీర్మానాలు, ప్రభుత్వం యొక్క
ప్రభుత్వం అనేక ఫర్మానాలు జారీ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా తీసుకుంటే 1923 సంవత్సరం మార్చి 20వ తేదీన ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ తన జన్మదినం సందర్భంగా ఈ వెట్టి చాకిరిని పద్ధతిని నిలిపివేస్తూ ఆయన ఫర్మానా జారీ చేయడం జరిగింది. కానీ ఈ ఫర్మానా ఈ విధంగా జారీ చేసినప్పటికీ అది అమలు కాలేదు. ఈ విధంగా మరి అమలు కాలేదు. తర్వాత 1944-46 సంవత్సరాల్లో కూడా ఈ వెట్టి చాకిరి కొనసాగుతూనే ఉంది. 1944-46 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రజా పోరాటం ద్వారా 1944-46లో ప్రజా పోరాటాల ద్వారా కొన్ని గ్రామాల్లో వెట్టి చాకిరి ఆగిపోయింది. తర్వాత మనకు ఈ కాలంలో సమాజంలో అనేక మూఢనమ్మకాలు ఉండేవి. ఈనాటి మూఢనమ్మకాలలో మనకు ముఖ్యంగా బాల్య వివాహాలు, అంటరానితనము, తర్వాత బానిసత్వము, బహుభార్యాత్వము, తర్వాత దేవదాసి, జోగిని మొదలైన సాంఘిక దురాచారాలు సమాజం మొత్తం ఆవరించి ఉండేవి. ప్రధానంగా తీసుకుంటే జోగిని దేవదాసి వ్యవస్థ ప్రధానమైన సాంఘిక దురాచారం తెలంగాణ గ్రామాల్లో సర్వసాధారణంగా ఉండేది. అంటే ఈ జోగిని దేవదాసి వ్యవస్థ అనేది ఇప్పుడు ఇది కొత్తది కాదు. ఇది 2000 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దేవుని పేరుతో అట్టడుగు వర్గాలకు చెందిన అందమైన స్త్రీలను భూస్వాములు, ఉన్నత వర్గాల వారు ఈ యొక్క తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి కొరకు జోగినులుగా మార్చే సంప్రదాయం దాదాపు 2000 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. తర్వాత మనకు ఈ విధంగా రజస్వల కాని అమ్మాయిని దేవుడికి ఇచ్చి పెళ్లి చేసే ఈ యొక్క సాంప్రదాయం తెలంగాణలో ఉండేది. ఇలా పెళ్ళైన అమ్మాయిని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో జోగిని అనేవారు, మరికొన్ని ప్రాంతాల్లో దేవదాసి అనేవారు, మరికొన్ని ప్రాంతాల్లో మాతంగి అని పిలిచేవారు. తర్వాత మరి ఈ జోగిని ఈ విధంగా జోగినిగా మారిపోయిన తర్వాత ఆమె ఉంపుడు గత్తెగా మారిపోయి గ్రామ అవసరాలను తీరుస్తూ వచ్చేది. ఆ విధంగా ఆమె దేవాలయ సమీపంలోనో నివసించేది. తర్వాత గ్రామ అవసరాలను నిరంతరం తీర్చాల్సిన అవసరం ఆమెకు ఉండేది. తర్వాత ఆమెకు మరి జోగినిగా మార్చడం అంటే ఆమెకు మంగళసూత్ర ధారణ చేసేవారు. ఈ విధంగా మంగళసూత్ర ధారణ చేసేవారు పోతురాజు, ఆమెకు వరుసైన బావైన వ్యక్తి కానీ ఆ గ్రామ పెద్ద కానీ చేసేవాడు. అప్పటి నుంచి ఆమె జీవితము ఆ గ్రామానికి అంకితంగా ఉండేది. ఆమె వివాహానికి అర్హురాలు కాదు. ఆమె నిత్య సుమంగలిగానే ఎల్లవేళలా ఉండేది. జోగినికి సంతానం కలిగితే వాళ్ళు కూడా జోగినిగానే ఉండేవారు. కాబట్టి జోగినుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఈ రోజుల్లో మనకు రంగం అనే కార్యక్రమం ఉండేది. ఈ కాలంలో మనం ప్రధానంగా తీసుకుంటే భూమిలో ఒక కొత్త కుండ పాతి పెట్టేవారు. ఆ కొత్త కుండ ఎక్కిన జోగిని భవిష్యవాణి వినిపిస్తుంది. దీన్నే రంగం అని అంటారు. ఈ విధంగా ఈ రంగం ఎక్కే భోగిని కొల్లమ్మ అని అంటారు. తర్వాత మనకు నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, తర్వాత రంగారెడ్డి జిల్లాల్లో వీరిని జోగినులుగా వ్యవహరిస్తారు. తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో వీరిని బసివి అని, జోగిని అని వ్యవహరిస్తారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో వీరిని శివసత్తులు లేదా పార్వతులని వ్యవహరిస్తారు. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వీళ్ళను పిలుస్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జోగిని వ్యవస్థను రద్దు చేయడానికి, జోగిని వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ వేసింది. అదే జస్టిస్ పి. రఘునాథరావు కమిషన్. ఈ కమిషన్ ఆంధ్రప్రదేశ్ సింగిల్ మ్యాన్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1991-92 సంవత్సరాల్లో వేసింది. ఈ విధంగా జస్టిస్ పి. రఘునాథరావు కమిటీ జోగిని వ్యవస్థ పైన, సాంఘిక దురాచారాలపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి తన రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది. నిజాం రాజ్యంలో భాగ్యారెడ్డి వర్మ జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన ప్రథమ వ్యక్తి. ఈయన కృషి ఫలితంగా ఆనాటి నిజాం ప్రభుత్వము జోగిని వ్యవస్థను నిషేధిస్తూ 1934 సంవత్సరంలో ఫర్మానా జారీ చేసింది, చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా 1988 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జోగిని వ్యవస్థను నిర్మూలిస్తూ చట్టం చేసింది. తర్వాత మనకు జోగిని వ్యవస్థలో మనకి ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కూడా జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. ఇలాంటి వ్యక్తుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిన శ్రీమతి కుముద్బెన్ జోషి
నిసా అనే సంస్థను ఏర్పాటు చేసి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రచారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో బి సుందరం అనే వ్యక్తి జోగినులకు కొత్త జీవితము అనే ఒక వ్యాసాన్ని రాశాడు. అదేవిధంగా గ్రేస్ నిర్మల తర్వాత ఆమె యొక్క భర్త అయిన నీలయ్య 1993 సంవత్సరంలో ఈ యొక్క ఆశ్రమ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. అంటే కొత్త వాళ్ళు ఎవరు కూడా జోగినులుగా మారకుండా ఈ సంస్థ అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఈ సంస్థ వారు దళిత అనే పత్రికను ఈ యొక్క స్థాపించడం జరిగింది. జోగినుల్లో చైతన్యం తీసుకొని రావడానికి దళిత అనే పత్రిక చాలా గొప్ప కృషిని చేసింది. తర్వాత మనకి ఈ కాలంలో మరి జోగిని వ్యవస్థలో జోగినులు పూజించే ప్రధాన దేవత రేణుకా ఎల్లమ్మ. తర్వాత మనకు ఈ కాలంలో అనేక మంది గ్రామాల్లో దేవతలు ఉండేవారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగురు అక్క చెల్లెళ్ళు అంటారు, గ్రామీణ దేవతలు అంటారు. వారికి ఈ విధంగా గ్రామంలో గ్రామం బాగుండాలనే కొరకు గ్రామంలో అంటు రోగాలు రాకుండా గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణులు ఈ యొక్క గ్రామ దేవతలను పూజిస్తారు. ఇలాంటి గ్రామ దేవతల్లో మనకు ఎల్లమ్మ అనే దేవత ఊరికి కాపలా కాస్తుందని గ్రామాల ప్రజలు నమ్ముతారు. తర్వాత ఊరడమ్మ అనే దేవత ఊరిని రక్షిస్తుందని నమ్ముతారు. తర్వాత లక్ష్మమ్మ అనే దేవత ఊరికి సిరి సంపదలు ఇస్తుందని నమ్ముతారు. తర్వాత అదేవిధంగా పౌడాలమ్మ అనే దేవత గ్రామ సరిహద్దులను కాపాడుతుందని నమ్ముతారు. అదేవిధంగా మైసమ్మ అనే దేవత ఈ యొక్క చెరువు కట్టలు తర్వాత ఇండ్లు పాడవకుండా రక్షిస్తుందని ఆమెను పూజిస్తుంటారు గ్రామీణ ప్రజలు. తర్వాత పోషమ్మ అనే దేవతను ప్రేతాత్మలు రాకుండా శ్మశానానికి కాపలా కాస్తుందని ఆమెను పూజిస్తుంటారు. ఈ విధంగా మన గ్రామీణ సంస్కృతిలో అనేక మందికి ఇప్పటికీ కూడా గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం తెలంగాణ గ్రామాల్లో ఉన్నదనే విషయం మీకు అందరికీ తెలిసిందే.